హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు జర్నలింగ్ రిలేటెడ్ థింగ్స్లో ఒక కిట్ చూపించాలి అనుకుంటున్నాను. అదేంటంటే పర్పుల్ కిట్ అనమాట. మనకి జర్నలింగ్లోనే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. లైక్ పర్పుల్ కిట్ అని చెప్పి గ్రీన్ కలర్ థీమ్లో ఒక కిట్ అండ్ మిక్స్డ్ వచ్చి ఉంటాయి. అండ్ ఓన్లీ షీట్స్ కొన్ని ఉంటాయి, రోల్స్ మాత్రమే కొన్ని ఉంటాయి. అలా చాలా ఉన్నాయన్నమాట జర్నలింగ్లో. అందులో నేను చాలా పర్చేస్ చేశాను అనమాట రీసెంట్గా. నేను పర్చేస్ చేసినవన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపించాలి అనుకుంటున్నాను. అలా జర్నలింగ్ రిలేటెడ్ అన్నీ పర్చేస్ చేసిన వాటిల్లో ఇదొక పర్పుల్ కిట్ అనమాట. లైక్ ఈ జర్నలింగ్ మెటీరియల్ మొత్తం కూడా పర్పుల్ థీమ్లో ఉంటుంది. అండ్ ఈ కిట్ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను అనమాట. నాకు మీషోలోనే కొంచెం తక్కువ ప్రైస్ అనిపిస్తాయి కంపేర్ టు అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. వీటిల్లో బై చేయడం కంటే కూడా ఈ మీషోలోనే బై చేయడమే బెటర్ అనిపిస్తుంది ప్రైజెస్ వైజ్ నాకు కొంచెం. అండ్ ఈ కిట్ వచ్చేసి నేను మీషోలోనే పర్చేస్ చేశానమాట. ఇది నాకు కాస్ట్ వచ్చేసి 359 రూపీస్ పడింది. ఈ ఓవరాల్ నేను ఇప్పుడు మీకు ఏమైతే చూపిస్తున్నానో అవన్నీ కలిపి 359 రూపీస్కి వచ్చాయన్నమాట. ఇది వర్తీనా కాదా అనేది, లైక్ ఎన్ని షీట్స్ ఇచ్చారు, క్వాలిటీ ఎలా ఉంది, ఏంటి క్వాంటిటీ అండ్ క్వాలిటీ అన్నీ నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా వన్ బై వన్ చూపిస్తాను ఇప్పుడు. మోస్ట్లీ నాకైతే మీషోలోనే కొంచెం బెటర్ అనిపిస్తాయి ఇలాంటి మెటీరియల్ ఏదైనా పర్చేస్ చేయాలి అంటే. నాకు బయట ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని ఐడియా లేదు. సో నేను మోస్ట్లీ అన్నీ మీషోలోనే పర్చేస్ చేయడానికి చూస్తాను. బెటర్గా కొంచెం మనం చూసి తీసుకుంటే ఇవి మీషోలో కూడా బాగుంటాయి అన్నీ నా ఒపీనియన్, నాకు తెలిసినంత వరకు ఏ ప్రోడక్ట్ అయినా. అండ్ ఇవి ఇప్పుడైతే నేను వన్ బై వన్ మీకు నీట్గా అది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే షీట్స్ ఇచ్చారనమాట పెద్దవి. అండ్ ఇవేంటంటే మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ పేపర్స్ అనమాట. ఒక 6 ఇచ్చారు నాకు తెలిసినంత వరకు ఈ షీట్స్. బట్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేసింది అయితే ఒక నియర్లీ 10 షీట్స్ వరకు ఇస్తాము అని చెప్పి. బట్ వాళ్ళు ఇచ్చింది అయితే 6 షీట్సే అనమాట. ఇవి కూడా మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ పేపర్సే. ఇవి కూడా నియర్లీ ఒక 5 to 6 షీట్స్ ఏమో ఇచ్చారనమాట. అండ్ ఇవి వచ్చేసి మెటీరియల్ పేపర్స్ అనమాట. ఇవి ఒక నియర్లీ 5 to 6 వరకు ఇచ్చారు. ఇవి కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి, కొంచెం డిఫరెంట్గా అలా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫోల్డింగ్ లేబుల్స్ అనమాట. ఇవి కూడా నియర్లీ ఒక 7 to 6 అలా ఏమో ఇచ్చినట్లున్నారు. లైక్ 8 or 7 అలా ఏమో ఇచ్చినట్టున్నారనమాట డిఫరెంట్గా. అండ్ ఇంకా మిగతా వచ్చేసి పాకెట్ ఫ్రెండ్లీ లెటర్స్ లాంటివి ఒక 2 ఇచ్చారనమాట. ఇవి కూడా పర్లేదు, బాగున్నాయనే చెప్పాలి. క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ అంతా చాలా బాగుందనే చెప్తాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మెటీరియల్ పేపర్స్ అనమాట. ఇవి కూడా నియర్లీ ఒక 14 వరకు ఇచ్చినట్లున్నారు. పర్లేదనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లైక్ పర్పుల్ అండ్ లైక్ పర్పుల్ థీమ్లోనే మొత్తం ఇచ్చారు. క్లౌడ్స్, మూన్ అలా డిఫరెంట్గా మిక్స్ చేసి ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగున్నాయి ఈ షీట్స్ కూడా, మెటీరియల్ పేపర్ షీట్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ ఇచ్చారనమాట. ఇవి ఏంటంటే లైక్ పెట్ అండ్ వాషీ స్టిక్కర్స్ అంటారు. లైక్ కొటేషన్స్ అవంతా కూడా మిక్స్డ్ లాగా ఒక 5 to 6 షీట్స్ అయితే ఇచ్చారనమాట. వాషీ స్టిక్కర్స్ అంటారంట వీటికి, నాకు కరెక్ట్గా తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్స్ట్ 2 వాషీ టేప్స్ అనమాట. ఇవి ఒక 2 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ బుక్ అనమాట. ఇదేంటంటే A6 నోట్ బుక్ ప్లస్ బుక్ కవర్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. ఇది కూడా మనం తీసుకున్నది పర్పుల్ థీమ్ కాబట్టి వాళ్ళు ఇవ్వడం కూడా పర్పుల్ థీమ్లోనే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి నోట్ పేపర్స్ అనమాట. నియర్లీ ఇందులో ఒక 60 ఉన్నాయి. ఇది సెట్ వచ్చేసి 60 అనమాట. లైక్ ఇందులో 3 టైప్స్ ఇచ్చారు వాళ్ళు. ఆ 3 టైప్స్ ఇచ్ సెట్ 20 షీట్స్ లాగా ఇచ్చారనమాట. సో మనకి టోటల్గా 60 షీట్స్ అనమాట. ఇదైతే ఆ 3 టైప్స్ ఆఫ్ షీట్స్లో వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఇవి అవన్నమాట. సో ఇది ఇలా ఉంది ప్రస్తుతానికైతే. చిన్న షీట్స్ మెమో అని చెప్పి ఒక చిన్న షీట్ ఇచ్చారు. అండ్ ఇదైతే ఒక సైడ్ అంతా అలా డిజైన్లో ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి అంతా ప్లెయిన్గా ఉంది వైట్లో. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అనమాట. ఒక సైడ్ అంతా మంచిగా వాళ్ళు ఇచ్చారు ఒక థీమ్ లాగా. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గానే ఉంది మొత్తం. అలా మనకి ఈ నోట్ పేపర్స్ అనేవి ఒక సెట్, ఈ సెట్ మొత్తం ఒక 60 ఉన్నాయన్నమాట. ఇచ్ సెట్ వచ్చేసి 20 షీట్స్ పేపర్స్ లాగా ఇచ్చారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కర్స్ అనమాట. ఇవేంటంటే పేపర్ ఫోటో ఫ్రేమ్ లాంటివి అనమాట. ఇవి మనకి డిఫరెంట్గా ఇచ్చారు. లైక్ క్లౌడ్స్, మౌంటైన్స్లో ఐస్ ఉన్నట్లు అండ్ లైక్
సమ్ ఫ్రూట్స్ అండ్ మూన్ ఇలా మొత్తం పర్పుల్లోనే థీమ్లోనే మనకి మిక్స్ చేసి హల్లో అని చెప్పి సిటీ అండ్ దెన్ సమ్ క్యాట్ అలా కొన్ని అన్నీ మిక్స్ చేసి ఇలా మనకి డిజైన్లో వాళ్ళు ఇచ్చారనమాట. ఇవి కూడా ఒక 15-20 వరకు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే నాకు చాలా చాలా బాగా నచ్చాయి అనమాట. ఈ మొత్తం కిట్లో నాకు బాగా నచ్చినవి ఏమన్నా ఉన్నాయి అంటే ఇది ఒకటే అని చెప్తాను. ఇవి ఏంటంటే క్యాలెండర్ టైప్ స్టిక్కర్స్ అనమాట. ఇచ్చి డేట్ అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఆ డేట్లో సంథింగ్ ఏదో ఒక స్పెషల్ లాగా వాళ్ళు ఇస్తారనమాట. లైక్ ఫ్లవర్స్ కానీ లేకపోతే సమ్ మూన్ నైట్ వ్యూలో అలా క్లౌడ్స్ అలా డిఫరెంట్ థీమ్ లాగా ఇచ్చారనమాట. ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. లైక్ ఎవరికైనా బర్త్డే అలా ఉన్నప్పుడు మనం లేకపోతే ఏదన్నా సంథింగ్ ఏదైనా చేయాలి లైక్ ఈ జర్నలింగ్లో అని కాకపోయినా లైక్ రిజైన్ ఆర్ట్స్లో అలా ఏమైనా మనం చేయాలి అన్నప్పుడు అక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట డేట్ అలా మెన్షన్ చేయడానికి. ఫైనల్లీ నేను తీసుకున్న పర్పుల్ కిట్లో నాకు వచ్చిన ఐటమ్స్ జర్నలింగ్ రిలేటెడ్ అయితే ఇవే అనమాట. అండ్ బేసిక్గా ఈ కిట్ని 346 పీసెస్ ఆఫ్ జర్నలింగ్ సప్లైస్ కిట్ వింటేజ్ అని కూడా అంటారనమాట. ఫైనల్లీ నేను మీషోలో జర్నలింగ్ కోసం తీసుకున్న ఇది పర్పుల్ కిట్ అనమాట. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? అండ్ నేను ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ నేను ఈ ప్రోడక్ట్ మీషోలో 359 రూపీస్కి పర్చేస్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇక్కడే తీసుకోమని చెప్తాను, అదర్ ప్లాట్ఫామ్స్ కంటే కూడా. లైక్ అక్కడ కొంచెం ఎక్కువ అమౌంట్ అని అనిపిస్తుంది నాకైతే. అండ్ వర్తినా కాదా ఈ అమౌంట్కి అంటే పేపర్ అండ్ క్వాలిటీ అవంతా చాలా బాగుంది. సో నేనైతే వర్తి అనే చెప్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.